అద్దు అదుపు లేకుండా అధికార అహంతో విచ్చలవిడిగా నోటికొచ్చినట్టుగా మాట్లాడి ఉమ్, వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే కాకుండా ఇంట్లో ఉన్న మహిళలను కూడా అవమానకరంగా ఇబ్బందికరమైన పరిస్థితులు వేసే విధంగా మాట్లాడిన సంఘటనలు మనం చూసాం. ఉమ్, అసలు నోరు విప్పితేనే బూతుల పంచాంగం. అసలు వినడానికి కూడా ఇంట్లో మహిళలు కూడా చెవులు మూసుకునే పరిస్థితి, అసహించుకునే పరిస్థితి. దాంతో విచ్చలవిడిగా ఎవరన్నా ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్ళినా ఇలాగన్నాడని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పడతాయని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేయటం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఆ రోజున క్రియేట్ చేయటం, ఉమ్, ఇవన్నీ మనం చూసాం. గృహ అవును. నిర్బంధాలు, అలానే ఎవరన్నా మాట్లాడితే లోపల పెట్టేయటం, కేసులు పెట్టేయటం, అంతర్జాతీయ తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయటం, ఇవన్నీ ఒక విధ్వంసం జరిగింది 5 సంవత్సరాల కాలంలో. ఆ విధ్వంసం నుంచి పాపం ఆనాడు ఎవరైతే ఆ విధ్వంసంలో భాగస్వాములయ్యారో, ఎవరైతే నోరుకు అద్దు అదుపు లేకుండా మాట్లాడారో, వాళ్ళు ఈరోజు తాకుండా అజ్ఞాతంలోకి వెళ్ళే పరిస్థితి, కేసులు పెట్టుకునే పరిస్థితి, భయపడే పరిస్థితి, ఇవన్నీ ఉత్పన్నమైన తర్వాత అటువంటి వ్యక్తులను వేరొక పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశాలే లేవు. కాబట్టి ఇంకో పార్టీలో జాయిన్ చేసుకునే అవకాశాలే లేవు కాబట్టి ఇంకా దిక్కు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ పార్టీలోనే ఇంకా ఎవరు తీసుకోరు కాబట్టి ఈ పార్టీలోనే ఉంటామని చెప్పేసి ఇంకెక్కడ కదలకుండా ఉండేవండి పరిస్థితి. ఆ కొద్ది మంది చూసాం కదా న్యాయస్థానాల్లో ఎలా తిరుగుతున్నారు, ఏ విధంగా కసిరెడ్డికి ఏ విధంగా మద్యం దాంట్లో ఆయన యొక్క పాత్ర, కసిరెడ్డి ఈయన తెల్లరాళ్ళు అమ్మకాలలో ఏ విధంగా జరిగిందో చూసాం కదా. అలానే సారీ, కసిరెడ్డి రాజు మద్యంలో అవును మధ్య. ఆయన యొక్క ప్రధాన పాత్ర చూసాం కదా. అలానే కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ విధంగా ఆయన మీద నుండి బెయిల్ డిస్మిస్ చేశారో చూసాం కదా. అలానే వంశీని తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేయడమే కాకుండా భూ కబ్జా కేసుల్లో ముందస్తు బెయిల్కి వెళ్తే తిరస్కరించారు కదా. కాబట్టి జాప్యం జరగవచ్చేమో, అప్పటి వరకు చట్టం తన పని తాను చేసుకోవడానికి వెనుకంజ వేయొచ్చేమో కానీ అది శాశ్వతంగా ఉండదు అని చెప్పేసి ఇప్పుడు నిరూపణ అవుతుంది. దాని ప్రకారం చూసాం, నానిని చూసాం, మిథున్ రెడ్డి ఏ విధంగా న్యాయస్థానాలకు పరుగులు పెడుతున్నారో చూసాం, రోజా పరిస్థితి ఏంటో చూస్తున్నాము. అలానే మన ఎవరు జోగి రమేష్, ఈరోజు జోగి రమేష్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినందుకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఉమ్. ఇక ఎవ్వరు అంబటి తప్పు రాంబాబు. చేసిన వాళ్ళు చట్ట పరిధి నుంచి తప్పించుకోలేరని చాలా స్పష్టంగా జరుగుతుంది. ఈ విధంగా ఓ పక్కన ఉంటే, రెండో పక్కన ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించే విధానాలు